నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అడి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ ఇది చూద్దాం. పర్రి మాఫీ అడగాలని గట్టిగానే నడిచింది లొల్లి. ఎత్తుపై బండెక్కిచ్చిర్రు కార్ పార్టీ వాళ్ళని. ఇంటింటికి పోయి పింఛన్లు వంచిర్రు లీడర్లు. మడకశీరల ముచ్చట్లు పెట్టిండు సీఎం సారు. పూటకో మాట రోజుకో పాట భలే రూటు మారుస్తుర్రు లీడర్లు. ఎట్లా పడితే అట్లా షెట్లు కొట్టి గుట్టలు కూల్చిర్రట. మనుషుల ఆశనే ప్రకృతికి కోపం తెప్పించిందట. పోలీసోళ్లకు దొరికిర్రు అంతర్రాష్ట్ర కోళ్ల దొంగలు. కరీంనగర్ లో పట్టుకుర్రట 50 పందెం కోళ్లు. ఎన్ని చెక్కింగ్లు చేస్తున్నా తీర్మార్తలేదు. జర పైలంగుండ్రి హోటళ్లలో తిండి తినేటోళ్ళు. ఎవళ్ళకెవ్వళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తుర్రు. తీరొక్క ముచ్చట్లు ముంగటేసుకొని పంచాది పెట్టుకుంటున్నారు. క్షమాపణ చెప్పాలని కార్ పార్టీ వాళ్ళు, తప్పు చేయనప్పుడు మాఫీ ఎందుకు అడగాలే అని షై పార్టీ వాళ్ళు పట్టుబట్టి కూసుర్రు. నడమ పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు, పతంగి పార్టీ వాళ్ళ పరిశాను అంతా కలిసి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. 8వ రోజు కూడా ఎవళ్ళ డప్పు వాళ్ళు గట్టినే వాయించిర్రు. పాండ్రి ఒక్కసారి చూసేద్దాం. బుధవారం నాడు రాజుకున్న అక్క తమ్ముండ్ల లొల్లి గురువారం కూడా అసెంబ్లీలో గట్టిగా నడిచింది. సీఎం సారు మాఫీ అడగాలనని కారు పార్టీ వాళ్ళంతా అంగి జేబులకు నల్ల బట్టలు పెట్టుకొని వచ్చిండ్రు. వేరే ముచ్చట్లు కాదు, ముందుగాల సీఎం సార్ మాఫీ అడగాలే, అటెన్కనే ఏమన్నా ఉంటే అన్నట్టు లొల్లి చేసిండ్రు. స్పీకర్ సారు ముంగటికి పోయి కింద ఊకొని కిరికిరి చేసిండ్రు. ఎంత చెప్పినా వెనకకు తగ్గలేదు. ఆఖరికి వాళ్ళ లొల్లి చూడలేక పతంగి పార్టీ వాళ్ళు, ఎర్రజెండ పార్టీ వాళ్ళు జల్దిగా వాళ్ళ పంచాదేదో దెంపరాదుర్రే అన్నట్టు అడిగిండ్రు. అయినా సుత చెయ్యి పార్టీ వాళ్ళు సీఎం సారు అప్పుడు చేయకపోయేటాలకు కారు పార్టీ వాళ్ళు సీఎం సారు చాంబర్ ముంగటికి పోయి లొల్లి చేసిండ్రు. ఆఖరికి చూసి పోలీసు వాళ్ళు మాజీ మంత్రులను చేతుల మీద మోసుకొని పోయి బండి ఎక్కించిండ్రు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆడోళ్లను గంత మాట అని మాఫీ అడుగుమంటే అడుగుతలేరు. ఇదేం రీతి అన్నట్టు కోపానికి వచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు. శాసనసభలో గొంతులు ఉన్నారు. ఒక మహిళ ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని గొంతులుపుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో చూడడం చాలా దురదృష్టకరం. ఇక కారు పార్టీ వాళ్ళ లొల్లి మీద సీఎం సార్ ఏమన్నాడంటే, అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను. ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే. ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకున్న కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండ్రు అధ్యక్ష. నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను. ఆ లొల్లి అట్లుంటే పట్నం అంచున స్కిల్ యూనివర్సిటీ పెట్టి చదువుకున్న పొల్లగాండ్లకు తీరొక్క పనులన్నీ నేర్పించి కొలువులు ఇచ్చే యువరం చేస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్, ఫార్మాస్యూటికల్ సైడ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకింగ్ సైడ్ SBI ముందుకు వచ్చింది అధ్యక్ష. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకు వచ్చి మేము విద్యార్థులకు ట్రైనింగ్ చేయడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ SBIలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరకు వచ్చింది అధ్యక్ష. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి అధ్యక్ష అంటే, ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచే ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి.
ఆ పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పూర్తయిన ఎంబడే వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరితో మాట్లాడుకున్నాం. అంతేకాదు పొద్దుమీకంగా అంతా కలిసిపోయి స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ కూడా చేసిండ్రు. అటు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సార్ మాట్లాడుకుంటా జల్దిగానే జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఎవళ్ళేం పికర్ చేయొద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మొత్తానికి కొలువులు లేనోళ్ళు లొల్లులు చేయకుండా సల్లగా చేసే యుగురం చేసిండ్రు సర్కారోళ్ళు అనుకుంటారు ఇప్పుడు అందరూ. యాళ్లకు కొడుకులు బిడ్డలు పెట్టేది తినుకుంటూ ఉండే అమ్మమ్మలు తాతలు నాయనమ్మల అందరి సూపు ఒకటో తారీఖు మీదనే ఉంటుంది. ఎందుకంటే గా రోజే పింఛన్ వస్తుంది కాబట్టి. మరి గసొంటి అవ్వ తాతలు దివ్యాంగులంతా పెంచిన పింఛన్ పైసలు ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తున్న యాళ్లకు ఇదిగో పట్టుర్రని సర్కారే ఇంటింటికి తిరుక్కుంటా పింఛన్లు వంచింది. అందరినీ ఖుషి చేసింది. మరి ఎవళ్ళెవళ్ళు ఎక్కడెక్కడ వంచిర్రో ఒక్కసారి అట్లా పోయి అరుచుకుని వద్దాం పార్రి. ఏపీలో రెండోసారి పింఛన్ల పండుగ శురువైంది. ఇంటింటికి పోయి పింఛన్లు వంచాలి అని సీఎం బాబు సార్ ఆర్డర్ వేసుడుతోని మంత్రులు ఎమ్మెల్యేలంతా వాళ్ళ జగలల్లా గల్లీల బటవట్టిర్రు. తెల్లారగట్ల 6 గంటలకే గన్మకాడికి వచ్చి మరి పింఛన్లు ఇచ్చిర్రు. మొదలు ముఖ్యమంత్రి బాబు సారు శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోయి పబ్బతి పట్టి అంతా నిమ్మలంగా ఉండాలి సామి అన్నట్లు మొక్కిండు. అటెంక మడకశిరల పింఛన్లు వంచే కార్యానికి హాజరుపడ్డాడు. పబ్లిక్ తోని మాట ముచ్చట పెట్టి ఇంకేం చేస్తే బాగుంటుందో చెప్పుర్రి అన్నట్లు కోరిండు. ఇక మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి పాకాల అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి కండ్ర వీధిలా అవ్వా తాతలకు పింఛన్ పైసలు ఇచ్చి ఈ కాడ నుంచి పింఛన్ 4000 వస్తుంది. మరి ఖుషేనా అని అత్తా పత్తా అరుచుకుర్రు. సినిమాల మంత్రి కందుల దుర్గేష్ పురుషోత్తంపల్లి కానూరు తాడిపర్రుల, మంత్రి పార్థసారథేమో ఏలూరు జిల్లా కాట్రేను పాడుల పింఛన్ పైసలు ఇచ్చి ఈ కాడ నుంచి పెంచిన పైసలు నెలనాడు టైంకి వస్తాయి, ఫికర్ జయకుర్రి అని ధైర్యం చెప్పిర్రు. అటు మున్సిపల్ మంత్రి నారాయణేమో నెల్లూరు జిల్లా పొర్లుకట్టల, ఇటు సత్యసాయి జిల్లా వెంకటరెడ్డిపల్లి కరువాళ్లపల్లి దిక్కు మంత్రి సవితా పింఛన్లు వంచిర్రు. అటు ఎమ్మెల్యేలు కూడా ఎవల నియోజకవర్గంలో వాళ్ళు సర్కార్ తరఫుకెంచి పోయి పింఛన్లు వంచిర్రు. పల్నాడు జిల్లా సత్తనపల్లిల కన్నా లచ్చినారి సారు, చీరాల మున్సిపాలిటీల ఎమ్మెల్యే మధులూరి మాలా కొండయ్య పింఛన్లు వంచిర్రు. పింఛన్ పైసలు తీసుకున్నాక అవ్వాతాతల మొఖంలో ఎలుగులు చూస్తుంటే వాళ్ళు ఇంకో 5 ఏళ్లు ఎక్కువనే బతికేటట్లు అనిపిస్తున్నది అని మా సంబరపడ్డరు. ఇక అట్లా ఎమ్మెల్సీ అనురాధక్క కూడా మంగళగిరిలో ఇల్లు తిరుక్కుంటా దివ్యాంగుల కళ్ళల్లో సంబరం చూస్తుంటే కడుపు నిండినట్లున్నదని వాళ్ళతో పాటు మస్తు ఖుషి అయ్యింది. గిట్ట పెంచిన 1000 రూపాయలు ఒకటే దినంలో అవ్వా తాతలు దివ్యాంగులకు అందుడుతోని వాళ్ళంతా మురిసి ముప్పందు అయితుర్రని సూచనోళ్ళు అంటుంటే వాలంటీర్లు లేకున్నా కూడా అవ్వా తాతలకు 4000 దివ్యాంగులకు 6000 ఒకటే దినంలో పంచిర్రని దివ్యాంగులు అవ్వా తాతలు మస్తు సంబరపడుతుర్రు. కప్పల తక్కడ అంటే ఎప్పుడు చూడలేదు కానీ మన లీడర్లు చేయబట్టి చూడకపోయిన కప్పల తక్కడ అంటే ఎట్లుంటుందో మంచిగా సమజైతున్నది. ఇప్పుడు మంచిగుర్రు లీడర్ సాబులు రోజుకో తీరు పూటకో మాట నడమ పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నారు. పోతున్నా అని వాళ్ళే చెప్తారు. నిజంగానే పోతాడు కావచ్చు అని అనుకునే లోపు మళ్ళా మాట మారుస్తారు. ఏ గాయన పోతాడా అని అనుకునే లోపు ఆ దాటినమై కండువా మార్చుకుంటారు. ఇక చూడుర్రి ఇప్పుడేమైందో. భలే ఉన్నది పోయినరి మన లీడర్ల వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఏంటికి అనుకుంటారా? ఇంకేంటికి పూటకో మాట రోజుకో పాట పాడుతున్నారని. మంగళవారం నాడు వాళ్ళు వీళ్ళు అడగక ముందే పోయి మళ్ళా కారు పార్టీలకు పోతా మళ్ళా గులాబీ చెల్లపడ్డకు అప్పుకుంటా కేసీఆర్ సారును కాలుస్తా అన్నది తానే. ఇక ఇప్పుడు మళ్ళా చెయ్యి పార్టీ మంత్రితోని కలిసి అసెంబ్లీకి పోయింది తానే. గదే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు ముచ్చట్లు భలే గమ్మతున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఒక్క మాట మీద ఉంటలేడు కదా సార్ అనుకుంటారు. అది వరకు వద్దు అంటే కారు పార్టీలకు వెళ్ళిపోయి చెయ్యి పార్టీలో షరీకయిండు. మరి అందులో ఏం కిరికిరి అయిందో ఏమో నిన్నగాక మొన్న మళ్ళా కారు పార్టీలకే పోతా అన్నట్టు చెప్పిండు. ఇక ఇప్పుడు మంత్రి జూపల్లి సారు ఇంటికి పోయి బుధగరిచ్చటాలకు మళ్ళా చెయ్యి పార్టీలనే ఉంటా అన్నట్టు మాట్లాడిండట. అసెంబ్లీలో కారిడార్ లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం. అంతే తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు తప్పుడు ప్రచారం తప్ప అటువంటి ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత తప్ప వేరేమీ లేదు.
ఎట్లున్నది చూడర్రే 3 దినాలల్లా 3 ముచ్చట్లు మారినాయి. ఉత్త పుణ్యానికి అందరిని పరిశాన్ చేసిండు. కృష్ణమోహన్ రెడ్డి మళ్ళా కారు పార్టీలకే పోతా అని మొన్న చెప్పేటాలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు రివర్స్ గేర్ వేసిండ్రు, రివర్స్ అయితాండ్రు కావచ్చు అనుకున్నారు చాలా మంది. ఆయనతోని కలిసి ఇంకింత మంది లైన్లు కడతారా అన్నట్టే ముచ్చట్లు వినిపించినాయి. కానీ ఇప్పుడు చూస్తేనేమో అంత బగ్గున మండి సప్పున ఆరిపోయినట్టు అయింది. అదేందో ఏమో మరి. ఇది వరకు అసెంబ్లీ మీటింగులలో ఏ పార్టీ లీడర్లు ఆ పార్టీ ఆఫీసులలోనే ఊకినటోళ్ళు, కానీ ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళ ఆఫీసులో ఊకుంటారు, కారు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళతో మీటింగ్ అవుతారు. ఏమన్నా అంటే పాత పరిచయం అంటారు. పట్టిగా అందరిని కాడు పడేస్తున్నారు లీడర్లు. ఎన్నేళ్ల పోరాటం, ఎన్నేళ్ల గోస, ఎన్నేళ్ల కోరిక, ఇన్నొద్దులకు ఆ ఎదురు చూపులకు ముగింపు దొరికినట్టు అయ్యింది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనకుండా అందరికీ సమాన అవకాశాలు దక్కే మంచి రోజు వచ్చింది. ఎప్పటి సందో అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉపకులాల పబ్లిక్కు సుప్రీంకోర్టు సార్లు శుభవార్త చెప్పిర్రు. 20 ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది అని. ఈరోజు సుప్రీంకోర్టు 6 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా 6 వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది. అట్లిట్లా మందకృష్ణన్న పోరాటం ఇన్నేండ్లకు ఫలించింది. మా ఊళ్ళకు అన్యాయం జరుగుతాంది, మా ఊళ్ళకు న్యాయం చేస్తలేరు అని గల్లీకేంచి ఢిల్లీ దాకా తిప్పల పడితే అట్లిట్లా ఇప్పటికీ శుభవార్త చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రాష్ట్ర సర్కారు వాళ్ళే చేసుకోవచ్చు. దాన్ని బట్టి కొలువులల్లా చదువులల్లా ఇంకెందులైనా ఎవళ్ళెవళ్లకు ఎంతెంత రిజర్వేషన్లు ఇయ్యాలనో రాష్ట్ర సర్కారు వాళ్ళే ఎవళ్ళ పాలు ఎంతనో తేల్చుకోవచ్చు అని తీర్పునిచ్చింది. అందుకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉపకులాల పబ్లిక్ మస్తు సంబరపడతాండ్రు. ఇన్నేండ్లు పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని దిల్కుష అయ్యిండ్రు. ఎస్సీలల్లా 70% ఉన్న మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతాంది, అవకాశాలు దొరుకుతలేవని అప్పుడెప్పుడో 1994లో ఉద్యమం సురువు చేసిండు మందకృష్ణ అన్న. ఎస్సీ కులాలను ఏబిసిడి అని 4 తరగతులు చేసి రిజర్వేషన్లు పెంచాలని కొట్లాట చేసిండ్రు. అట్లా 20 ఏండ్ల సంధి ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అనకుండా పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా పోరాటం ఆగలేదు. ఆఖరికి ఎలక్షన్ల టైంలో మోదీ సారును కూడా కదిలిచ్చింది ఎంఆర్పిఎస్ పోరాటం. అటు ఇటు తిప్పలవడంగా కోర్టుల చుట్టూ తిరిగి అందరికి ఎదురు నిలిచి ఇన్నాళ్లకు అనుకున్నది సాధించిండ్రు. ఇక ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణలో ఇప్పటికే పడ్డ కొలువుల నోటిఫికేషన్లను కూడా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమలు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. మంచి ముచ్చట్నే కదా. ఏమైతే 20 ఏండ్ల పోరాటానికి ఇన్నొద్దులకు ఫలితం దక్కింది. వెనకబడ్డ ఎస్సీ ఎస్టీ ఉపకులాల పబ్లిక్కు న్యాయం జరిగే టైం వచ్చింది. అంతకంటే ఏం కావాలి అనుకుంటారు అందరూ. గోడకు కొట్టిన షెండు లెక్క మనం ఏ తప్పు చేసినా ఆ తప్పు మనకే రిటర్న్ కొడుతుంది. అట్లనే ప్రకృతి కూడా ఎంతని ఓపిక పడుతుంది చెప్పుర్రి. వద్దంటే చెట్లు కొడుతున్నాం, వద్దంటే ప్లాస్టిక్ వాడుతున్నాం, వద్దంటే గాలి గత్తర్ లేపుతున్నాం, కొండలు గుట్టలు అన్నీ తవ్వి నాశనం చేస్తున్నాం. వద్దు వద్దు అన్న పనులన్నీ చేసి మన కొంపకు మనమే ఎసరు తెచ్చుకుంటున్నాం. గా వాయనాడు అనే దిక్కు అంత ఆగమాగమైందని చెప్పుకున్నాం కదా, గట్లెందుకైందో ఇగో చూడుర్రి. 250 మందికి ఎక్కువనే జీవిడిసిండ్రు. ఊర్లకు ఊర్లే బురద మట్టితోని పూడుకపోయినాయి. ఎటు చూసినా పీనిగలే తవ్వుతా అంటే తేలుతున్నాయి. ఇంకెంతమంది బలైనరో ఏమో గాని ప్రకృతి దేవత కోపానికి కేరళ రాష్ట్రంలో ఉన్న వాయనాడు జిల్లా ఆగమాగం అయింది.
ఇప్పుడు ఎంత ఏడిస్తే ఏం పాయిదా, నెత్తి నోరు కొట్టుకుంటే కూడా రావు పోయిన పానాలు. మరిగా ప్రకృతి గంతగానం ఏంటికి పగబట్టింది, ఏంటికి అట్లా చేసింది అని అంటే మనుషుల ఆశ చేయబట్టే చెట్లు పుట్టలకు కోపం వచ్చిందా అంటారు. కేరళ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ కనుమలకు పబ్లిక్ రాకపోకలు పెరిగినాయట. ఆ ప్రకృతి అందాలను చూడనింకే పోయేటోళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారట. అందుకే టూరిజం పేరుతోని కొండలు గుట్టలు ఎట్లా పడితే అట్లా దోగి పెద్ద హోటళ్లు రిసార్టులు కట్టిర్రాట. అడవులు నరకుడు, గుట్టలు దవ్వుడు, బిల్డింగులు కట్టుడు గిదే నడిచిందట. నెరి, వాయనాడు, ఇడుక్కి జిల్లాలల్లో ఎక్కువగా అడవులు కొట్టుడు, గుట్టలు దవ్వుడు చేసిండ్రాట. దాని ఫలితమే ఇప్పుడు చూసిన దారుణం అంటున్నారు. అంతేకాదు కొండలు బండలు కూలిపడుడు దేశమంతా చూసుకుంటే కేరళ రాష్ట్రంలోనే ఎక్కువనట. దానికి తోడు మనుషులు ఆశకు పోయి ప్రకృతిని ఇంగింత పాడు చేసి పానాల మీదికి తెచ్చుకున్నారు. మనుషుల ఆశ చేయబట్టే ప్రకృతి మరల పడుతుంది. సందు దొరికినప్పుడు గట్టిగా బుద్ధి చెప్తాంది అంటున్నారు చెట్ల ప్రేమికులు. ఇప్పటికన్నా మారాలి అని కోరుతున్నారు. ఇంకో దిక్కు వాయనాడు ఇప్పుడు ఎట్టెట్టున్నది, మిగిలిన పబ్లిక్ తిప్పలేంటిది ఆర్చుకొని ఇంకే తాపకో లీడర్ పోతున్నాడు. గట్లనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పోయినరు. ఆపది చాపది ఆర్చుకున్నారు. ఏం చేస్తే ఏమొస్తుంది కానీ ప్రకృతిని పరిశాన్ చేయొద్దు, మనం పరిశాన్ కావద్దు. బియ్యంలో సన్న బియ్యము, దొడ్డు బియ్యము, దంపెడు బియ్యము, నూకలు అని రకాలు ఉన్నట్లే దొంగలల్లో కూడా రకాలు ఉంటారు. అందులో మీరు ఇదివరకు దాకా సొమ్ములు పైసలు ఎత్తుకుపోయే దొంగలు, కార్లు బైకులు లేపుకుపోయే దొంగలు, ఏటీఎం మిషన్లను పగలగొట్టే దొంగలను చూసుంటారు. కానీ గిసొంటి దొంగలను మీరు ఎన్నడూ చూసుండరు. మరి గా దొంగలు ఏం ఎత్తుకుపోయారు, ఎందుకు గీ ముచ్చట పోలీస్ స్టేషన్ దాకా చేరిందో ఎరక కావాలంటే మొదలు గీ ముచ్చట చూడాలి. ఇక గీడ బుట్టీల నూకలు బుక్కుతున్న కోళ్లను చూస్తే మీకు కోసుకొని తినబుద్ధి అవుతుందేమో గాని పోలీసోళ్లకు చిక్కిన గీ దొంగలకు మాత్రం వాటిని ఎత్తుకుపోయి అమ్మి వేలకు వేలు సొమ్ము చేసుకోవాలనిపించింది. అందుకు గీ పందెం కోళ్ల దొంగతనం చేసిర్రు. అటెంక పోలీసులకు చిక్కిర్రు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ దిక్కు పందెం కోళ్లను ఎత్తుకుపోయే గుంపోటి దిగిందట. వాళ్ళంతా ఏం ఎరకలేని ఎడి పూసలు లెక్క దినమంతా కార్ల రెక్కి వేసుకొని పొద్దుక అందరు తిని పన్నాక వచ్చిన పని కానిస్తుర్రాట. అట్లా కాట్నాపల్లి అనే ఊళ్ళే 22 కోళ్లు, బ్రహ్మణపల్లిలో 30 కోళ్లు ఎత్తుకుపోయిర్రాట. సరే పోనీ ఏ పెంట మీద కోళ్లు అని అనుకుంటే లైట్ తీసుకుందరో ఏమో గాని పందెం కోళ్లాయే. ఒక్కో కోడి ఏం తక్కువ 50,000కు పైనే పలుకుతుందాయే. అందుకే కోళ్ల ఫారం ఓనరు సీదా పోయి స్టేషన్ల ఫిర్యాదు అయ్యిండు. ఇంకేముంది, వాళ్ళు స్పెషల్ నజర్ పెట్టి దొంగబడవేగాలను పట్టేసిర్రు. ఎత్తుకవైన కోళ్లను మళ్ళా వెనకకు తెప్పించి గీదేం దొంగతనం రా అని దొంగలకు సోట్లు కూడా పెట్టిర్రాట. గిల్లంతా ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలుండే యేసుబాబు, విష్ణు, కిషోర్ అని అంటుర్రు పోలీసోళ్లు. వీళ్ళంతా ఎవరికి అనుమానం రాకుండా దినమంతా కార్ల ఏదో పని మీద వచ్చినట్లు బిల్డప్లు ఇస్తారు. ఏడేడ పందెం కోళ్లున్నాయి, ఎసొంటి కోళ్లున్నాయి, మా పట్కి మట్కరిస్తే పడతలు పడతాయా లేదా, బుడ్డ కెమెరాలు ఉన్నాయా లేవా అని గిట్లా అన్ని తీర్ల చెకింగ్లు చేసుకుంటారు. అంత ఓకే అనిపిస్తే రువ్వడిగొచ్చి బుట్టలలో ఉన్న కోళ్లను కార్లు ఎక్కించుకొని పూసుకో అంటారు. బయట అమ్ముకుంటే వేలకు వేలు సొమ్ము చేసుకోవచ్చు అనే గీ పని చేస్తుర్రు. తెలంగాణ ఏపీ దిక్కు కూడా వీళ్ళది గిదే కథ అని గీ అంతర్రాష్ట్ర దొంగల ముచ్చటంతా బయటేసిర్రు. అంతేకాదు గీ కోళ్లకు జీడిపప్పు, బాదం, పిస్తాలు పెట్టి బగ్గ మేపుతుర్రు. కుదమట్టంగా తయారు చేసి పందెం రాయుళ్లకు వేల మీద అమ్ముతుంటారు. అందుకే ఎవ్వరికి అనుమానం రాకుండా గీ రకం దొంగతనానికి ఎగబడ్డరని చెప్తుర్రు. మరి ఇప్పటికైతే కోళ్ల పందాల మీద నిషేధం ఉంది. మరి పెంచిన గీ కోళ్లను వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారో ఏమో చూడుర్రి సార్లు అని అంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు. మమ్మీ ఇవాళ కూర అస్సలు బాలేదే, ఏదో మాడిపోయినట్లు కర్రకర్రగా ఉందని మా దోస్తులు నాకెళ్ళి ఇచ్చంతరంగా చూసిర్రు. నా ఇజ్జత్ పోయిందే అని పిల్లగాడు అమ్మతోని లొల్లికి దిగితే ఇక బిడ్డేమో పొద్దున ఇదే కూర, పొద్దుకి కూడా ఇదే కూరనా, నేను తినపో అని తల్లిని ఎటూ నెగలనీయకుండా చేస్తుంటారు. కానీ హోటల్కి పోతే మాత్రం అదేదో ఇప్పుడే మన కోసం తెచ్చి వండిపెట్టినట్లు తెగ ఫీల్ అయిపోయి ఎప్పటి నుంచో ముక్కి ములుగున్న చెత్తను గరం చేసి పెడితే మాత్రం అబ్బా మమ్మీ ఇంకోసారి మళ్ళీ ఇడికే రావాలే అని అనుకుంటా లొట్టలేసుకుంటా తింటారు. అగో గసంటోళ్ళంతా గి ముచ్చట బాగినుర్రి. పాష్ పైన చికెను, కూలిపోయిన గుడ్లు, ఊరు పేరు తెలియని మసాలాలు, కడగని గిన్నెలు, జిజ్జుమని వాళ్తున్న ఈగలు, దేని మీద మూతలేని వంటలు, డేట్ ఉందో లేదో వివరాలు లేని సామాన్ అంతా తెచ్చి వండి పెడుతుర్రు. వచ్చిన జనాలకు అడ్డమైన రోగాలు అంటిస్తుర్రని పిర్జాదిగూడలున్న ఓ రెస్టారెంట్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్ చేసిర్రు. హోటల్ అంతా ఎంకులాడితే ఏది ముట్టుకున్నా సెంట్ వాసనేనట. సాసులు,
నూనెలు ఉప్పు పప్పులు గిట్ల ఏది చూసినా ఆయమన్నది లేదు, అడ్డమైన రంగులు కలుపుతుర్రు. ఆఖరికి కోడిగుడ్లు కూడా అన్ని కులిపోయినాయని హోటళ్ళ మీద అధికారులు గట్టిగా గరమయ్యారు. బయట బోర్డేమో అవ్వల్దారు పెట్టిర్రు గాని లోపల తిండేమో అలక తక్కువది, గీదేం పనయ్యా అని సొట్లు పెట్టి ఏమేం డేట్లు దాటిపోయినాయో, ఏ సరుకు సామాను కులిపాసిపోయిందో అవన్నీ బండ్లకి ఎక్కించుకొని పోయిర్రట. గవన్నీ ల్యాబ్ కు పంపుతారట. మీ రెస్టారెంట్ అవతారం చూస్తే పైన పటారం లోన లోటారం అన్నట్లుంది. ముంగట మా హోటల్ మునగాందన్నట్లే బిల్డప్ ఇచ్చి కట్అవుట్ పెట్టిర్రు. కానీ వచ్చే జనాలకు గింత దిక్కుమాలిన తిండి పెట్టుకుంటా పబ్లిక్ పానాలతోని పరాష్కలాడుతుర్రు. ఎందుకు ఇట్లా చేస్తుర్రో మాకు చెప్పాలే అన్నట్లు గరమయ్యర్రట. మేము ఎన్ని చెక్కింగ్లు చేసినా మీకు షీమ గరిచినట్లు కూడా లేదు. ఈ కాడ నుంచి దొరికితే మాత్రం మీ దందానే బంద్ అయితే చూసుకోర్రి అని హోటలోళ్లకు 4 సొట్లు పెట్టిపోయిర్రట. ఆయన మన అధికారులు రోజు చెక్కింగ్లు చేయాలి గాని గీ ఒకటేం కర్మ, పట్నంలో అడుక్కు 6 హోటళ్లు దొరుకుతాయి. ఎవరో ఫిర్యాదు చేసినప్పుడే వచ్చుడు కాదు, చెప్ప పెట్టకుండా రావాలి. అట్లయితే హోటళ్ల అసలు రూపం బయటపడుతుంది. ఇప్పటికైనా హోటళ్ల మీద చెక్కింగ్ల రువడి పెంచుర్రి సార్. ఈ నడుమ జనం ఇంట్ల కంటే బయట తిండికే ఎక్కువ అలవాటు పడ్డరు. అట్లా మీద పడిపోతుర్రనే హోటళ్లు గిట్లా చేస్తున్నాయి అని అంటుర్రు. గి ముచ్చట చూసిన పబ్లిక్.